తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వీడియోల ముందు చాలా వికృతంగా మాట్లాడారు. దానిపైన ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. 2 రోజులుగా మా ఇంటికి వచ్చేవాళ్ళను, లేకపోతే ఆ యొక్క వీడియో ప్రభాకర్ రెడ్డి గారి వీడియో చూసిన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళందరినీ మాట్లాడారు. ఏం చెప్తాం ప్రభాకర్ రెడ్డి గారి మీద అని చెప్పంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక ఆయన చాలా పెద్ద స్టేట్ లీడర్, టీచర్స్ లీడర్, ఆయన ఏమంటున్నాడంటే వదిలేద్దామన్నా పేడ పైన రాయేసి చిట్లించుకోవడం ఎందుకురా, మనము మర్యాద ఉన్న వాళ్ళం అనేటువంటి పద్ధతిలో ఇంకో పల్లెల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే ఆయనకి పిచ్చి పట్టిందన్న ఆయన మీద ఏమో వదిలేద్దామన్నా ఎందుకు మాట్లాడాలి. ఇంకొక ఆయన ఏమన్నాడంటే ఆయన అన్నీ వదిలేసినాడు, ఆయనకు మనం సమాధానం చెప్పేదాన్ని, మనం ఏదో మర్యాదగా ఉండేవాళ్ళం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడాలి. అట్లా ఎవరికి ఫోన్ చేసినా కూడా ఆయన ప్రెస్ మీట్ చూస్తే అందరూ నవ్వుకుంటారు, లాఫింగ్ స్టాక్ అయిపోయినాడు ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఒక పనికిరానివాడు, పిచ్చివాడు, తిక్కోడు, ఆయనతో పాటు మనం ఎందుకు ఎగరాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం చాలా గట్టి రిప్లై ఇవ్వాలనేటువంటిది చెప్తారు. అంత దారుణంగా మాట్లాడటం ఏంటి, మేము సహించలేకపోతున్నాం, మా ఊళ్ళో అందరం లారీ వేసుకొని పోదాం అనంతపురికి అంటున్నారని చెప్పి సర్పంచ్ మాట్లాడారు. అట్లాంటి రియాక్షన్స్ ఉన్నాయి ఈ ప్రెస్ మీట్ పైన. చాలా విస్తృతమైన చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్లో కానీ, లేదా సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ముందు తీసుకుపోయారు. కానీ నేను చెప్పేది ఏమంటే, పెద్దారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన పదజాలాన్ని మేము కూడా ఉపయోగిస్తే ఈయన మీకు కూడా ఏమైనా పిచ్చామని అంటారు. అంటే ఎవరు కూడా అట్లా దిగజారి మాట్లాడాలా పాలిటిక్స్ అని చెప్పి ఎవరు కూడా కోరుకోవడం లేదు. ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ అంటే నేను ప్రభాకర్ రెడ్డి, నేను అనంతరం క్లాస్ పెద్దారెడ్డి చూసేది కాదు. వేల మంది ఈ యొక్క యూట్యూబ్లో లక్షల మంది చూశారు. వాళ్ళలో ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, ఎంతమందో మేధావులు ఉంటారు, ఎంతమందో ప్రజాతంత్ర ప్రియులు ఉంటారు, ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు గడిపినటువంటి వాళ్ళు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకనే ఏదో ప్రభాకర్ రెడ్డిని ఆయన వాడిన పదజాలాన్ని నేను వాడాలని చెప్పి నేను అనుకోవడం రా. నేను ఒక్కసారి ప్రభాకర్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నాను, ఒకసారి నువ్వేం మాట్లాడావో, ఎంత వికృతంగా, ఎంత నీచంగా, ఎంత దారుణంగా మాట్లాడావో ఒక్కసారి నీవు మాట్లాడింది నీవే చూసుకో, నీకైనా సాటిస్ఫాక్షన్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నా. లేకపోతే మీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో చూడు, వాళ్ళు ఎవడైనా బాగా మాట్లాడినామనే మాట అంటారా, ఈ విధంగా మాట్లాడాలనేటువంటి మాట అంటారా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభాకర్ రెడ్డి గారు నన్ను మా నాన్న మా అమ్మాయి పరుషంగా ఎప్పుడు తిట్టరా. నా దగ్గర ఉన్న డ్రైవర్స్ని కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు నా దగ్గర పనిచేసిన పిల్లలు ఉన్నారు. ఒక్కసారిలో వాడిని రా అని కూడా ఎప్పుడు మాట్లాడాలి. అట్లాంటిది అబ్బా అంటారు, ఆనా కొడుకులు అంటారు, ఈనా కొడుకులు అంటారు. ఎందుకంత దురహంకారం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏమి అహంకారం, డబ్బులు ఉన్నాయనే కదా. అక్రమ వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించి పాలిటిక్స్ లో నెలవారీ జీతాలు ఇచ్చి 200-300 మందికి తోడేళ్ల మందిని ఎంట పెట్టుకొని తిప్పుతూ నీ ఇంటి మీదకి వస్తాం, నా ఇంటి మీదకి వస్తామని చెప్పి బెదిరించుకుంటూ తిరుగుతున్నావు. డబ్బు లేకుండా ఒక్కరోజైనా రాజకీయం చేయగలవని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ ఇంటి మీదకి వీళ్ళ ఇంటి మీదకి వస్తా అంట, వాడు జమ్మున వరకు పో, నీ జనాన్ని అంతా వేసుకొని పోగలవారు. మేమేం నీ మాదిరి గుంపులు వేసుకొని తిరిగే వాళ్ళం కాదు. ఇన్నేళ్ల రాజకీయాల్లో మహా అంటే 5 మంది 6 మంది పోతాం మేము ఎక్కడికి పోయినా కూడా. ఇవన్నీ చూసిన వాళ్ళమే మేము. చాలా భయానక వాతావరణంలో కూడా పనిచేశాం మేము. మా పైన లేని కేసులు లేవు. 302 చూసాం, 307 చూసాం, ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని కేసులు చూసాం. ఒక ఆడపిల్లలు రేపు కేసులు తప్ప అన్ని కేసులను ఎదుర్కొన్న వాళ్ళం మేము. ఎన్నో స్ట్రగుల్స్ ద్వారా బయటకు వచ్చినటువంటి వాళ్ళం మేము అందరం కూడా. మేము నువ్వు బెదిరిస్తే బెదిరే వాళ్ళం అనుకుంటున్నావా?
ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఏం నీ వికృత చేష్టలు? ఏం నీ చేతులు తిప్పడం ఏమి, గడ్డము తిప్పడం ఏంటి, మీషాలు తిప్పడం ఏంటి? ఎందుకంత వికృతంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ వికృత ప్రవర్తనని ప్రజలు ఎవరైనా అభినందిస్తారా అని అడుగుతా ఉన్నా. నేను అంత చదివినా ఇంత చదివినా అన్ని భాషలొచ్చు ఇన్ని భాషలొచ్చు ఏం కాల్చింది నాకు అవన్నీ. సభ్యత లేదు, సంస్కారం లేదు, ఒక నమ్రత లేదు, వినయం లేదు. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేసిన రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ పట్ల ఏ విధంగా సంబోధించాలా, వాళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడాలా అనేది ఏమైనా తెలుసా? ఏం నేర్చుకున్నావు నువ్వు అని అడుగుతా ఉన్నా నేను. ఇన్నేళ్ల రాజకీయం చేసినాం. మా తాత, మీ తాత, మీ నాయన వాళ్ళ గౌరవాన్ని ఏమన్నా ముందు తీసుకుపోయేటట్టుందని అసలు జేసీ అంటేనే ప్రజలు అసహించుకునేటట్టు దిగజార్చున్నాం. మీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చున్నాం. అసలు మీ కుటుంబానికే శత్రువు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం పడుతుంది మాట్లాడతావా? నువ్వేమైనా ఆణిముత్యం అనుకున్నావా? నీ ఇంటి మీదకి వచ్చినానని చెప్పి అంత బాధపడతావే? ఎన్ని కొంపలు కోల్పించలే నువ్వు? ఎంతమంది భార్యల ముందు వాళ్ళ ఇంట్లన్నీ ధ్వంసం చేసిరాలా? నీ ధ్వంసరచనకి భయపడి లేకపోతే దుష్టులకు దూరంగా ఉన్నారని హైదరాబాద్ లో బెంగళూరులో ఎంతమంది గౌరవంగా బతికే నాయకులు ఊర్లో వదలలేదా? అనంత వెంకటరామరెడ్డి గారిని మాట్లాడతావు, రంగయ్య గారిని మాట్లాడతావు. దమ్ముడికి పనికిరాని చేతుల్లో నువ్వు ఓడిపోలేదా రంగయ్య గారి చేతిలో? వాళ్ళకి ఏమన్నా మీ మాదిరి ఏమన్నా అట్లాంటి దోపిడీ దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు ఏమన్నా ఏం పడితే మాట్లాడతారా? నేను అడుగుతా ఉన్నా పోలీసులు కూడా. వాళ్ళు మాట్లాడే స్పీచెస్, వాళ్ళు వీడియోల్లో మాట్లాడుతున్న తీరు వల్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫ్యాక్షన్ పెరుగుదలకు దారి తీయదా? అది ఉద్రిక్తతలకు దారి తీయదా అని అడుగుతా ఉన్నా. ఇదేమన్నా వీధి పోరాటాల రాజకీయం అంటే? ఛాలెంజ్ చేసుకొని రాజకీయాలు చేసుకోవచ్చు, రాజకీయంగా స్వేచ్ఛగా తిరగనియండి అంటున్నావు. నీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వక్ర భాషలు చెప్తూ, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ చెప్తూ, అసలు కోర్టుల్లో చెప్పిన దాన్ని కూడా నువ్వు అమలు చేయవా? కోర్టులు అంటే కూడా గౌరవం లేదా మీకు? చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, మీరేం చెప్పారు ఇట్లాంటి వాళ్ళకి? మీకు తెలిసే జరుగుతా ఉంది. ఇంత లోకేష్ గారి ఆదేశాలతోనే పోలీసులు ఆయనకు అంత స్వేచ్ఛ ఇచ్చినారా అని నేను అడుగుతా ఉన్నా. మాట్లాడండి, మీరు కంట్రోల్ చేయండి. ఇట్లాంటివి చాలా నీతి మాటలు చెప్తూ ఉంటారు కదా, చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటారు కదా. మీరందరూ చూడలేదా మమ్మల్ని అందరినీ రాజకీయాల్లో? ఆ మాట్లాడుతూ ఉంటే అసలు ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటా ఉన్నారు నువ్వు మాట్లాడదాన్ని చూసి? ఈరోజు నా భార్య కామెంట్ చేస్తా ఉంది, రేపు నేనట్టు మాట్లాడితే నీ భార్య కూడా కామెంట్ చేస్తుంది. వాళ్ళకి మనం ఎంత దుర్మార్గులమైనా భార్యలకి మనం అంటే ఒక గౌరవము, ఒక ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. అందరినీ చూడాలి ఒక విషయం మాట్లాడేటప్పుడు. ఏదో ఇంత విషయాలు ఉన్నాయి, ఇంత గడ్డం ఉంది, డేరా బాబాని ఆదర్శంగా తీసుకుని ఈరోజు నడుస్తూ ఉంటే దాన్ని కూడా అంగీకరించారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా అంగీకరించాలని చెప్పి నేను అటు చెప్తా ఉన్నా. అందుకనే ఇప్పటికైనా మళ్ళా విషయాలు పోతే రేపు ప్రెస్ మీట్ పెట్టి, లేకపోతే నీ వెనక తోడేళ్లు ఉన్నాయి, నువ్వు అక్రమ వ్యాపారాలు చేస్తూ జీతాలు ఇచ్చి పోషిస్తున్న వాళ్ళు, వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టి తిట్టియద్దు. మంచి రాజకీయాలు చేద్దాం. ఏమి ఎన్ని లేవు, ప్రజల సమస్యలు లేవా? అభివృద్ధి చేయడానికి అధికారం ఇచ్చినారు, 160 సీట్లు ఇచ్చినారు. ముఖ్యమంత్రితో కూర్చో, ప్రైమ్ మినిస్టర్తో కూర్చో, ఇంకోని దగ్గర పో, ఫండ్స్ తీసుకురా, బాగా చెయ్యి. అవన్నీ వదిలిపెట్టి ఏదో ఈ కంపు రాజకీయాలు పెట్టుకుంటా 24 గంటలు అదేనా జిల్లా ప్రజలకి? ఇంకో సమస్య లేదా? రేపు పంటలు పండుతాయో లేదా, వెళ్ళినేమో వస్తుందేమో, ఎరువులు లేవు, ఇంకోటి లేదు, ఇన్ని సమస్యలు పెట్టుకుని నా కొడుకు అనుకుంటూ తిరుగుతావు రోడ్లో. ఏమన్నా రాజకీయ నాయకుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మార్చుకో, విఘ్నత ప్రదర్శించు. చదువుకున్నావు, ఆ చదువునేదో కొద్ది నాగరికంగా ప్రవర్తించేది నేర్చుకో అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నేను ఒక వీడియో రిలీజ్ చేశాను సార్. ఇవన్నీ మాట్లాడేదానికి మా పెద్ద భారీ చెప్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు వీడియో రిలీజ్ చేశారు. మిమ్మల్ని వెంకటరామరెడ్డి గారిని, తలారమయ్య గారిని, ఆయన మాట్లాడే క్షమాపణ అడుగుతున్నాం. నేను ఏం చెప్తున్నా అంటే మంచిది అట్లా ఉంటే మేమేమి కక్షపూరితంగా వ్యవహరించే వాళ్ళం కాదు. మంచిది అట్లాంటి దాంతో దిగొచ్చి నిజమైన రాజకీయం చేద్దాం. ఏంటి కంపు రాజకీయాలు 24 గంటలు ఇవే నా తిట్టుకునేది. నేను ఎన్నేళ్ళు నన్ను బాగా గౌరవించేవాడు. నేను కూడా ఆయన అన్న అనేవాడు. వాళ్ళ కుటుంబంలో నేను పోతేనే అందరు చాలా మంది నిలబడుకుంటారు, కానీ నేను పోతేనే చీరలాక్కుని కూర్చుంటాను, పోతేనే వాళ్ళు కూడా కూర్చోమనేవాడు.
ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ మేము దేశం అంతా అదేమంటారు బజార్లో తిట్టి ఇంట్లో వచ్చి కాలు పట్టుకున్నట్టు ఓ చిన్న వీడియోలో ఎవరో అనామకంతో పెట్టించినట్టు అని చెబుతా ఉన్నాను. ఇప్పుడు నా మీద తిట్టిండేవి ఎన్ని పని ఎంతమంది ఫోన్ చేస్తున్నారు, వాడని తిండి కూడా అంటాడా. లాస్ట్ గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎస్వి రవీంద్రారెడ్డి అంటే అలియాస్ పొట్టి రవి అనే వ్యక్తిని 5 సంవత్సరాలు కనీసం తాడిపత్రికి రానిలేదు. అప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? వాళ్ళు సుప్రీం కోర్టు నుంచి హైకోర్టు. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు అప్పుడంతా కూడా ఎవరు నీ జిల్లాలో వేరే ప్రాంతం నుంచి వచ్చి ఏం ప్రభాకర్ రెడ్డి నీకు ఇట్లా జరిగిందా, నీ కన్నీళ్లు దూసిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేదు, దుస్తులు దూరంగా ఉంటాం అనుకుంటా. నువ్వు ఇప్పుడు నా మీద దాడి జరిగింది అనుకో, నలుగురు వచ్చి మాట్లాడించాలి కదా మా జిల్లా, మా పార్టీ లీడర్లను. నీ పార్టీ వాడు రానప్పుడు మేము రాలేదంటాం. మేము ఎట్లా వస్తాం ఒక పార్టీలో ఉండి అదే పార్టీ వాడి మీద కంప్లైంట్ చేసేటప్పుడు మేము ఆయన చెప్తాం. పెద్దారెడ్డి గారు అదేదో జరిగినప్పుడు అందరూ మంచిది కాదని బాగాలి, దానివల్ల మనకు చెడ్డతో వస్తుంది అన్నాము. అంతకు మించి బజార్లోకి చరుస్తాం. నీ పార్టీ వాడే చెప్పడం రా. పోయి ఒకడు హైదరాబాద్ లో కూర్చుంటారు, ఒకరు బెంగళూరులో కూర్చుంటారు. ఎవరు చెప్పండి, నేను ఎవరన్నా మాట్లాడించేకి వచ్చినా మేమన్నా కనీసం పాప మాటలు అనరాదు అని అన్నాం. మీ వాళ్ళు అది కూడా అంతా బాగా జరిగింది అనుకున్నారు మీ వాళ్ళు. అంతే కదా. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.